ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు ది ఛానల్. ఆయన జీసస్ దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 30వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించననుకొనెను. ఈ దినం మనం రాహేలు గారి జీవితం నుండి మరొక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా రాహేలు గారు ముందు తన యొక్క దాసి ద్వారా బ్లెస్ చేయబడింది. ఆ తరువాత దేవుడు ఆమె యొక్క మొర విని ఆమెకు కుమారుణ్ణి అనుగ్రహించారు. మనం ఏ విధంగా ఉన్నాం? మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? మనం పాపంలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకి ప్రార్థన అవసరత చెప్తాము. ఆ ప్రార్థన అవసరతను దేవుడు దీవించినప్పుడు ఆ ప్రార్థన అవసరతకు తగ్గట్టు ప్రతిసారి వారిని ఆశ్రయిస్తున్నామా? మనము దేవునితో కాంటాక్ట్ అవుతున్నామా? మనకున్న ఒక నిందను తొలగించుకోవాలంటే మనమే దేవునితో కాంటాక్ట్ అవ్వాలి. రాహేల్ గారు ఏ విధంగా దేవుణ్ణి కాంటాక్ట్ అయ్యారో ఆ విధంగా మనం ఎప్పుడైతే ఆయన్ని మొరపెడతామో మనకున్న నిందని ఆయన తొలగిస్తారు. నువ్వు కష్టంలో ఉన్నావా, నష్టంలో ఉన్నావా, నీకున్న నింద ఏంటి? మనుషులు ప్రతి మాట నిన్ను అంటూనే ఉన్నారా? ఏదేమైనప్పటికీ నువ్వు ఎప్పుడైతే దేవునితో కాంటాక్ట్ అవుతావో ఆయన సమస్తాన్ని అనుకూలపరుస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును కాక. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, ఈ దినమందు ప్రభా నాయన నీ బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఉంచుకున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. ఇసే ఎటువంటి అర్హత లేదు, యోగ్యత లేదు ప్రభా నాయన. నీ కృపనిచ్చిన విధానాన్ని బట్టి మీకే వందనాలు ప్రభా నాయన. ఏసయా, ఈ దినమంది ప్రభా మేము నేర్చుకున్నది ప్రభా ఎక్కడ వ్యర్థంగా పోకుండా ప్రభా నాయన ఎప్పుడు ఎదుటి వాళ్ళకే ప్రార్థనా అవసరతలు చెప్పడం కాదు ప్రభా నాయన. నీతో ఒక మంచి రిలేషన్ని మేము ఉంచుకోవడానికి మీరే సహాయం అనుగ్రహించండి ప్రభా. నీ చిత్తం ఏ విధంగా ఉందో ప్రభా నాయన ఆ విధంగా మేము నీతో మంచిగా ఉండడానికి నీ యొక్క రెండవ రాకడలో ప్రభా మేమందరము నీ బిడల వలె ఉండడానికి మీరే సహాయం అనుగ్రహించమని ఈ ప్రార్థన నజరేయును మా ప్రభును రక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్.